మహబూబాబాద్ జిల్లా కాకులబోడు తండాలో విషాదం జరిగింది. గ్రామ అభివృద్ధికి ఖర్చు చేసిన బిల్లులు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడు. కాకులబోడు తండా గ్రామానికి గతంలో కౌసల్య సర్పంచ్గా ఎన్నికయ్యారు. అయితే తన భార్య చేపట్టాల్సిన బాధ్యతలు మొత్తం భర్త గుగలోత్ కిషన్ చూసుకునేవారు. ఇలా గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు 30 లక్షల వరకు అప్పులు చేశాడు కిషన్. అయితే ఖర్చు చేసిన బిల్లులకు ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేయకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఇక కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా కిషన్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. వాస్తవంగా అయితే అప్పు చేసుకుంటూ సర్పంచ్ ఉన్నప్పుడు సర్పంచ్ చేసిండు, వాళ్ళ భార్య సర్పంచ్గా చేసిండు. అప్పు ఉన్నాడని నాకు ఎన్నో సార్లు కూడా చెప్పిండు. వాస్తవం అయితే సరే కొంత భూమి అమ్ముకోయినా తిప్పుకోరా అని అంటే భూమి వాళ్ళ కుదవబెట్టినా అని అన్నాడు. ఎవరి మన బ్యాంకు మన డిసిసి బ్యాంకు కుదవబెట్టినా అన్నాడు. వాస్తవం అది కుదవబెట్టినా కరెక్టే. ఎవరేం చేయలేరురా, నువ్వు కొద్దిగా మంచిగా ఉండు, నువ్వు మంచిగా ఉంటే బాగుంటుంది, కానీ చచ్చిపోతే ఏమొస్తుంది అని కూడా చెప్పిన సార్. అందువల్ల సరే రాత్రి నాకు ఏం అర్థం కాలే. రాత్రి ఆయన ఎట్లా ఊరేసుకుందో